నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. ఓటర్లు అత్యధికంగా తమ ఓట్లను వేసి గెలిపిస్తే తాను నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ సమస్యలను తీరుస్తానని, నిత్యం అందుబాటులో ఉంటానని పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్ మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ప్రజల ఇబ్బందులు సమస్యలు తెలుసునని, వాటిపై అవగాహన ఉందని, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా తక్షణం తీర్చే అవకాశం ఉందని ఆమె చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, కాలనీల్లో మురికివాడల్లో మరో సమస్యలు ఉన్నాయని, రోడ్లు, వీధి దీపాలు, డబుల్ బెడ్రూమ్ విషయంలో సంక్షేమ పథకాలు చాలా వెనుకబడి ఉన్నారని, వీటన్నిటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ సునీత మహేందర్ రెడ్డి తప్పకుండా గెలిపించుకోవాలని, ఆమె గెలిస్తే నియోజకవర్గంలో త్వరగా అభివృద్ధి చెందుతుందని, ఇతర పార్టీ వాళ్లకు అవకాశం ఇవ్వరాదని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఆర్టీసీ చైర్మన్ సంజీవారెడ్డి, మైనారిటీ నాయకుడు ఆయూబ్ ఖాన్ తదితరులు మాట్లాడారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్లమెంట్ మొత్తం మేము పాదయాత్ర చేసి ఇటు ఎంపీని గెలిపిస్తాం, ఇటు పెట్టుకుంటే ఆయన కొడుకుపై ఖర్చు పెట్టుకునేది తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్ కోసమే ఆయన పైసలు ఖర్చు పెట్టుకుంటే పైసలు లేకపోతే ఎవరు చేస్తారు? దయచేసి పైసలు కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉన్నది. ఇది చాలా పెద్ద నియోజకవర్గం. మరి అసెంబ్లీ గాని, పార్లమెంట్ గాని, మరి రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు, మన ముఖ్యమంత్రి గారు ఇది ఇజ్జత్కే సవాల్ గెలవాలని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ కింది స్థాయికి వచ్చే వరకు ఇక్కడ ఏం జరుగుతలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. ఎవరేమో జయ జయ హే తెలంగాణ జగడి జయ కేతనం, గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లలు నీ పిల్లలు ప్రణమెల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ప్యూర్ ఉన్న కాంగ్రెస్ కల్తీ తయారైతుంది. ప్యూర్ ఉన్న కాంగ్రెస్ కల్తీ తయారైతుంది. ఇప్పుడు ఇంతకుముందు నుంచి కష్టపడ్డ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గుర్తింపు అనేది లేదు. అది నేను కొత్తలో తెచ్చుకుంటా, కొనుక్కొచ్చుకుంటా, అందరూ పని చేయించుకుంటా అన్నట్టు అట్లా నడుస్తుంది. అవునా కదా అన్న? జరుగుతున్న వాస్తవం అయితే చెప్తున్నాను నేను. ఇక్కడ నీకు ఏది మీరు ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు జయలక్ష్మి గార్డెన్ పోతున్నాం వస్తున్నాం. పోయినప్పుడల్లా ఒకళ్ళు జాయినింగ్ అవుతారు. ఆ జాయినింగ్ కార్యక్రమానికి వీళ్ళు పోతున్నారు, వస్తున్నారు. అక్కడ ప్రచారం జరుగుతలేదు, ఏం జరుగుతలేదు. ఇన్ఛార్జీలు వస్తున్నారు, వాళ్ళకి ఒక శామ్లా కప్పుతారు, దండ కప్పుతారు, వెళ్ళిపోతారు. ఇన్ఛార్జ్ వస్తారు అని ప్రతి ఒక్కరు ఆ విధంగా చేస్తే మనం గెలవము. కనీసం మనం గెలవాలంటే అందరూ ఐకమత్యంగా అయి ఒక్కసారి ఆలోచించి మన పాత కార్యకర్తలం కాబట్టి అది పక్కకు పెట్టండి. ఇప్పుడు చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు, ఆ పెద్ద నాయకులు మీరు అయిపోయింది, వాళ్ళది సర్వీస్ అయిపోయినాయి, వాళ్ళది చాప్టర్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త నాయకులు, ఇప్పుడు కొత్త జనరేషన్ కొత్తది కాదు, పాతది కాదు. తల్లిదండ్రి లేకుండా పెళ్లి చేసుకోలేరు, పోయి కోర్టు మ్యారేజ్ చేసుకుని మళ్ళీ 4 రోజుల తర్వాత అదే కోర్టు చుట్టూ తిరుగుతారు వాళ్ళు కేసులు పెట్టుకుని. అటువంటివి అవుతున్నాయి. సో దయచేసి అవన్నీ పక్కకు పెట్టాలి. మీరందరూ కార్యకర్తలు కాబట్టి మేము సతన్న సాబ్కి ఇన్ఛార్జ్ ఇస్తున్నాము. ఏ విధంగా తీసుకెళ్తాం మనకి సునామీ కంటే ఎవరు రాలేదు. ముఖ్యంగా మల్కాజ్గిరి కూడా ఎంతో అభివృద్ధి చేసిండు. ఇప్పుడు వైసాబ్ చెప్పిండు, సునీతమ్మ కొత్త అయినా, మహేందర్ రెడ్డి కొత్త అయినా 2002లో 10 జిల్లా పరిషత్ స్కూల్ కంటోన్మెంట్ లా మల్కాజ్గిరిలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ అని వాళ్ళు నాకు 10 కోట్లు ఇచ్చినప్పుడు నేను అభివృద్ధి చేసిన స్కూల్. ఇవాళ కూడా మట్టిపోటి స్కూల్ పోయి చూడు, 2002లో వాళ్ళ పేరు ఉంటుంది. కాబట్టి 20 సంవత్సరాల నుంచి కూడా కాన్స్టిట్యూన్స్ సంబంధం డెవలప్ చేసి ఉంటారు. కానీ ఈ కంటోన్మెంట్ మల్కాజ్గిరి అభివృద్ధి జరిగిందంటే సర్వే సత్యనారాయణ పుణ్యమే అని. సామాజిక నాయకుడు, శ్రామిక నాయకుడు, యువ నాయకుడు, ఈ 5 చాలా బాగున్నాయి. అందులో చాలా మంచి ఉన్నాయి. రైతులకైతే రైతు చనిపోతే 25 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఈ ఊర్లలో మరి మీరు చాలా స్ట్రాంగ్ ఉంటేనే మనకి మంచి మెజార్టీ వస్తుంది. లేకపోతే అక్కడ రిపీట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అక్కడ. లేకపోతే మనం ఇంత చేసి కూడా వేస్ట్. కానీ చాలా స్ట్రాంగ్ ఉన్న లీడర్, స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్లనే పెట్టాలి పోలింగ్ బూత్లలో. కాబట్టి దయచేసి ఎవరైనా సరే గమనించాల్సిన అవసరం ఉంది. మీ
మీరైతే నన్ను పెట్టలే అని గ్రూప్ డిస్కషన్స్ చేసి గ్రూప్లో విడిపోకుండా ఉండాలని నేను కోరుతున్నా. మీరు ఎందుకంటే తప్పకుండా మంచి మెజార్టీ లెవెల్ ఎవరు వేసినా సరే మేము చేస్తాం పార్టీ కోసం అని మీరు అనుకోవాలి. నేనైతే మీకు అండగా ఉంటా, ఒక సోదరిలాగా నమ్మండి. ఏదో కలిసిపోతున్నారేమో అనుకోకండి. ఇప్పుడు ఒక మాట అనేసింది, ఓడిపోతే ఇంట్లో అనుకుంటూ నాకైతే ఏం కాబోతుంది. నిన్ను ఎట్లా ఓడనిస్తారు, నేను ఎట్లా పడుకోనిస్తారు. అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా ఇట్లనే అన్నాడు ఒక రోజు, ఓడిపోతే మామూలుగా పడుకుంటారు అనుకున్న ఒకటేసారి 88 సీట్లు వచ్చినాయి అసెంబ్లీ, గవర్నమెంట్ బాగా చేసింది. మరి ఇట్లా అనేటోళ్ళంతా బాగా సీట్లో కూర్చున్నట్టు దేవుడు అనిపిస్తున్నారు. కాబట్టి తప్పకుండా గెలుస్తావమ్మా. నీ అవసరం మాకున్నది, మా నియోజకవర్గానికి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఈ దేశానికి ఉన్నది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కానీకి ఉన్నది. ఎంపీ అయితే రాహుల్ గాంధీ అక్కడ ప్రధానమంత్రి అయితే. కాబట్టి మీ గెలుపు మా అందరికీ అవసరం ఉంది. కాబట్టి ఈనాడు ఈ సమావేశం మనం అందరం కలిసి కుటుంబ సభ్యులాగా అన్నదమ్ములు అక్క కలిసి